ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులను కనుక చూసినట్లయితే ఈ యొక్క గురుగ్రహము కర్కాటక రాశిలో ఉన్నాడు. శుక్రుడు కూడా కర్కాటక రాశి ప్రవేశం చేశారు. ఇకపోతే బుధుడు మిథున రాశిలోకి స్వక్షేత్రగతుడై వచ్చాడు. కుజుడు వృషభ రాశిలో ఉన్నాడు. 2 ఆగస్టు 2026 సంవత్సరం తర్వాత ఈ యొక్క మిథున రాశిలోకి రావడం జరుగుతుంది. కుజుడు అంతవరకు అక్కడే ఉంటాడు. ఇకపోతే కేతువు మనకి సింహరాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితిగతులను బట్టి మనం ఈ వారం ఒక్కొక్క రాశి వారీగా ఎలా ఉందో మనం చూద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా జన్మంలో కుజుడు ఉండడం వల్ల చాలా దూకుడుగా మీరు బిహేవ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది ప్రతి విషయంలో కూడా. అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి కర్కాటకంలో ఉన్న కారణంగా మీ డబ్బంతా కూడా మీకుతో మీ సోదరులకి అక్కా చెల్లెళ్ళకి అందరికీ కూడా మీరు ధన సహాయాలు చేస్తారు. ఆ విధంగా అది మీ ఆవిడకి ఇష్టం ఉండదు. అందువలన కాస్త ఇంట్లో ఈ స్పర్ధలు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఇకపోతే ధనస్థానంలో స్వక్షేత్రగతుడైనటువంటి బుధుడు ఉన్న కారణంగా డబ్బులు ఇతోధికంగా వస్తాయి. లాటరీలు, షేర్సు, వీటిల్లో బాగా జోదము, వీటిల్లో పేకాటల్లో బాగా వస్తాయి. ఈ వారం అంతా కూడా మీరు పేకాటల్లో బాగా ఆడతారు. టైం దొరుకుతుంది, మీకు ధన సంపాదన బాగా చేస్తారు. కోడి పందాలు ఇటువంటి వాటి మీద మనస్సు వెళుతూ ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క విద్య దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు కాస్త చదువులో బ్రహ్మాండమైనటువంటి తెలివితేటలు ఉపయోగించినప్పటికీ కూడా కామము వలన విద్యార్థులందరూ కూడా డిస్ట్రాక్షన్స్, అంటే ఇదివరకు కాలంలో లవ్ అనేవారు, ఇప్పుడు కామం అనే చెప్పాలన్నమాట. ఆ విధంగా విద్యార్థులు డిస్ట్రాక్ట్ అయ్యి రకరకాలుగా చదువును పాడు చేసుకోవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ప్రేమ వ్యవహారాలు పక్కన పెట్టండి, చదువు మీద దృష్టి పెట్టండి. ఇక ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తారు. క్యాంపస్ ఇంటర్వ్యూల సెలక్షన్లో మీరు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త వస్త్రాలు ఇవన్నీ కూడా కొనుక్కుంటారు. నూతన ఆభరణాలు వస్తాయి. ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి వృషభ రాశి వారికి మీకు శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మడికి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానము చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్ర పూజల్ని, జపాలని మీరు మీ ఇళ్లల్లో చేసుకోండి. కంపల్సరీ ఒక మర్రి చెట్టుని మీరు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. బయటే పెంచుతారో మీ ఇంట్లో పెంచుకుంటారో మీ ఇష్టం అది. తర్వాత మర్రి ఊడల్ని, మర్రి ఆకుల్ని తెచ్చి మీరు చక్కగా త్రిమూర్తి పూజ చేసుకోవాలి. ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.